డబ్బింగ్ ప్రాసెస్కి బిఫోర్ ఆయన ఒక్క సందర్భంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద అరిచారంట. ఏంటి మీరన్నా బెన్నర్ తీస్తున్నారా ఈ రేంజ్, మీరన్నా బెన్నర్ తీస్తున్నారా, ఇన్ని టేక్లు ఇన్ని ఇదేనే నిజమేనా రాలేదా? అంటే జనరల్గా నాకు కొద్దిగా నా అసిస్టెంట్స్ వాళ్ళు కూడా వచ్చేసి ఏమో నాకు కొద్దిగా ప్రస్థానం అప్పుడు ఆటోనర్ సూర్య అప్పుడు ఒక పేరు ఉంది, అది ఇప్పుడు మారిపోయింది అనుకుంటాను. ఇప్పుడు డెఫినెట్గా లాస్ట్ ఫిల్మ్లో ఓవరాల్గా నాకు నా అప్రోచ్ జనాలు డీల్ చేసే అప్రోచ్ మారిపోయింది కంప్లీట్లీ. బట్ అక్కడ నేను ఆ ప్రస్థానం అప్పుడు దీనిలో నేను ఎక్కువ ఇంటెన్స్గా ఉండేవాడిని. అంటే నన్ను చూస్తేనే కొంచెం ఎప్పుడు సీరియస్గా ఉన్నాడు అనే ఫీలింగ్ వచ్చేది అని చెప్పేవాడు. సో దానివల్ల ఏదైనా ఇంకో మిగతా వాళ్ళు ఎవరైనా సీరియస్ అయ్యారు అంటే నా దగ్గర చెప్పడానికి కూడా వీళ్ళు ఇదేవాడు కాదేమో. బట్ అది నాకు వినిపిలే అక్కడ. మీరేమైనా బెన్హర్ తీసుకున్నారా లేదా అలాంటి మాట అంటే అంటే తను బిగినింగ్ నుంచి దాని మీద నమ్మకం లేదు అన్నాడు. లేదు, డబ్బింగ్ చూసాక ఏడ్చారన్నది అవన్నీ తెలుసు నాకు. నాకైతే అది ఆయనతో రెగ్యులర్ టచ్లో ఉంటాను ఇప్పటికి కూడా కదా. ఆయనకి నమ్మకం లేకుండా అంత ప్యాషన్, అసలు ఆర్టిస్ట్గా ఆ లైఫ్ రాదు కథ మీద నమ్మకం లేకపోతే. ఎందుకంటే నాకు ఆ జర్నీ గుర్తుంది కదా, చెన్నైలో ఆయన ఫస్ట్ టైం నేను కథ నెరేట్ చేసిన దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ విషయంలో మాత్రం ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒక రీబర్త్ క్యారెక్టర్ అవుతుంది తనకి అని ఫీల్ అయ్యారు. సో మేబీ మేము షూట్ చేసే ప్రాసెస్లో, ఎందుకంటే మాది అమెచ్యూరిష్ టీమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఎవరు ప్రొడ్యూసర్ కొత్త అతను, తనకున్న లైన్ ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరైతే అతను కొత్త అతను. ఇప్పుడు విజయ్ కూడా దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాడు, ఆయన అసురా సినిమా తీసిన మా అసోసియేట్ కూడా. సో మేమంతా ఏంటంటే ఒక కొత్త టీం అది. సో మేమేం చేస్తున్నాము అనే దాని మీద అంటే ఇంత స్క్రిప్ట్ని ఆయన నమ్మకుండా అయితే లేరు. మేము తీసే ప్రాసెస్లో అయినా ఆయన డౌట్లు వచ్చిండొచ్చేమో. ఏది వీళ్ళు సరిగా తీస్తున్నారా, సరిగా చేస్తున్నారా, సరిగా ఎడిట్ చేస్తున్నారా, సరిగా రిలీజ్ చేస్తారా అనే డౌట్ అయితే గ్యారంటీ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మాకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ ఆ టైంలో అంటే తన బడ్జెట్ ఎంత అని అనుకున్నా కూడా దాన్ని ప్రొక్యూర్ చేయడానికి కూడా తను బాగానే స్ట్రగుల్ అయ్యాడు ప్రొడ్యూసర్ కూడా. సో ఆ ప్రాసెస్లో మేము మా అమెచ్యూరిష్నెస్ ఏమన్నా ఆయనకి ఇదైందో. బట్ మేము తీసుకున్న ప్రతి డిసిషన్స్ ఏంటంటే లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఆథెంటిక్గా ఉండాలి అని పాకులాడేవాళ్ళం. కొంచెం మా కెమెరామెన్ శ్యామ్ దత్ మలయాళీ కాబట్టి కన్వెన్షనల్గా ఎవరన్నా ఒక లొకేషన్ చూపించారనుకోండి, అది తప్ప దాని చుట్టూ చూస్తాడు అనమాట. అది నచ్చింది నాకు ఆ క్వాలిటీ. జనరల్గా మనం రెగ్యులర్గా లొకేషన్ మేనేజర్స్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బాగా అలవాటు పడిపోయిన 4 ఛాయిస్లు చూపిస్తూ ఉంటారు, ఇండస్ట్రీలో అలవాటు పడిపోయిన ఛాయిస్లు. అవి మాత్రం పక్కన పడేసి ఇంకో కొత్తగా, అంటే తను నాకు చెప్పాడు లెసన్, ఎప్పుడైతే నువ్వు ఒక లొకేషన్ అడిగితే ఏదైతే చూపిస్తాడో అది మాత్రం తీసుకోకు. ఫస్ట్ తెలుగు ప్రొడక్షన్ మేనేజర్లా లేదా ఇలా అంటే తెలుగు అనే కాదు ఎక్కడైనా కూడా, ఎందుకంటే ఇదంతా వాళ్ళు రోజుకి రెగ్యులర్గా చూస్తారు, 4-5 సినిమాలు చేస్తారు. తప్పని ఒక మిడిల్ క్లాస్ హౌస్ కావాలి అంటే మిడిల్ క్లాస్ హౌస్ 3-4 ఇళ్ళు చేస్తూ ఉంటారు రెగ్యులర్గా, తప్పని అక్కడ తీసుకెళ్తారు. రొటీన్గా మనకు వచ్చే క్యారెక్టరే వస్తుంటుంది దానిలో. ఏదైనా మనం దాన్ని డ్రెస్అప్ చేసుకోవాలి వేరే విధంగా, మనకు స్క్రిప్ట్ తగిన విధంగా, లేదంటే కొత్త లొకేషన్ ఎత్తుకున్నప్పుడు కొత్త ఎలిమెంట్స్ వస్తుంటాయి కదా అనే ఒక సెన్స్ తను నాకు నేర్పించేవాడు, తన అప్రోచ్లో తీసుకునేవాడు. సో అలా చాలా చిన్న డెసిషన్స్ ఆర్ట్ డైరెక్టరే ఉండేవాడు కదా సినిమాకి. ఓన్లీ ఒక నేమ్ సేక్ ఒకరిని ఎవరిని పెట్టుకొని ఏవో కెమెరా అసిస్టెంట్లు ప్లస్ ఆర్ట్ అసిస్టెంట్లు పెట్టుకొని మేమే ఏదో చేసుకునేవాళ్ళం. సో ఆ దాలి పెయింటింగ్స్ నెట్లో నుంచి తీసి పెద్ద ప్రింట్అవుట్లు ఇప్పించి ఇది చేస్తే, అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఇలాంటి గొడవలు జరిగేవి రోజు. ఏంటంటే ఒక ఫ్రేమ్, వుడెన్ ఫ్రేమ్ తోటి బ్యాక్గ్రౌండ్ కోసం పెట్టేవాడు సల్వడార్ దాలీస్ కొన్ని, అంటే నాకు యాబ్స్ట్రాక్ట్గా నచ్చిన పెయింట్స్ కొన్ని బ్యాక్గ్రౌండ్ ఫిల్ రావడానికి, టోన్ రావడానికి. అవి ఫస్ట్ డే షూట్ చేస్తాం అనుకోండి, సెకండ్ డేకి వెళ్ళేటప్పుడు ఇలా ట్విస్ట్ అయిపోయి బేసిక్లీ, అంటే వుడెన్ ఫ్రేమ్ అనేది సరిగ్గా మీకు క్వాలిటీలో లేదనుకోండి, ట్విస్ట్ అయిపోయి ఇది ముడతలుగా కనిపించేది బ్యాక్గ్రౌండ్. అదో పెద్ద గొడవ అయ్యేది. అరే నిన్నే 1000 రూపాయలు పెట్టుంటే 500 సేవ్ చేయకండి, వాళ్ళు మళ్ళీ ఇంకో 1000 రూపాయలు పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. నాకు చిన్న డెసిషన్స్ ఉంటాయి కదా, రూపాయి సేవ్ చేయబోయి 2 రూపాయలు ఖర్చు అయ్యేటట్లు చేస్తున్నారు అనే గొడవలు ఉంటాయి. అదే నేను కొంచెం లౌడ్గా ఉండేవాడు లొకేషన్. ఇవన్నీ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం అది కేయాటికి వెళ్తుందేమో అనే చిన్న ఇన్సెక్యూరిటీ కూడా వచ్చి ఉండొచ్చు. షర్వాకి నా షూట్ స్టైల్ అలవాటు కాబట్టి చిల్లుగా క్యారవాన్లో కూర్చొని వచ్చి పర్ఫామ్ చేసుకొని వెళ్ళేవాడు. మేబీ ఆయనకేమో డౌట్ వచ్చి ఉండొచ్చేమో,
ఆ టైంలో. బట్ ఆయన ఎక్స్ప్రెస్ అయితే చేయలేదు ఇప్పుడు నాతో. చాలా నమ్మకంగానే కనిపించింది నాకు. మళ్ళీ శర్వా ఎప్పుడు మీతో మళ్ళీ చేద్దాం అనలేదా? మేము ఇంటరాక్ట్ చేస్తున్నాం తనతో, అంటే చాలా, అంటే ఆల్మోస్ట్ 1-2 years నుంచి కూడా అనేది ఒక గివెన్ కంఫర్ట్ ఉంది మా మధ్య. ఇది ఆల్రెడీ నేను ఎలా ఆలోచిస్తాను, ఎలా వర్క్ చేస్తాను, దాని ఫైనల్గా అవుట్పుట్ విషయంలో ఎలా ఏ పారామీటర్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే తను నేను రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా నన్ను గైడ్ చేయగలిగే అంత అండర్స్టాండింగ్ తనకు ఉంది. ఇది నువ్వు ఇలాంటి టెక్నీషియన్స్తోనే పనిచేయాలి, ఇలాంటి దీంతో పనిచేయాలి, ఇలాంటి అట్మాస్ఫియర్లో చేయాలి అనేది. సో మా ఇద్దరి మధ్య 2-3 జరుగుతున్న ఇంటరాక్షన్స్, అది తనతో ఎనీ డే ఒక మాకు ఐడియా బేస్డ్గా ఉంటుంది. ఈ ఐడియా మనం చేస్తే బాగుంటుంది ఈ టైమ్ ఆఫ్ కెరియర్లో అని. తనకి ఎప్పుడు ఏంటంటే నన్ను ఎప్పుడూ ఒకటి అడుగుతుంటారు ఛాలెంజింగ్గా, ఇది నాకు వెన్నెల అప్పుడు అప్పటికి ఉన్న దానికన్నా ఛాలెంజ్ చేసావు, ప్రస్థానం అప్పుడు నన్ను ఎక్స్ట్రాగా ఛాలెంజ్ చేసావు, ఇప్పుడు కూడా నన్ను ఎక్స్ట్రాగా ఛాలెంజ్ అయ్యి అంటుంటాడు. అలాంటి ఐడియాస్ మేము డిస్కస్ చేస్తున్నాం. ఐ థింక్ ఆల్మోస్ట్ అది నెక్స్ట్ టైం తర్వాత అనేది కాదు కానీ మోస్ట్లీ నెక్స్ట్ టైం కావచ్చు తనతో. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.